నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పామ్ ఆయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని సూచన. వ్యాధి నివారణకు ఏఎన్ఎంఏలు అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో నగరాన్ని సుందరీకరిస్తాం. చిరంజీవి పార్క్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. జిల్లాలో పామాయిల్ సాగు చేసేందుకు అనువైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయని, వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గం దూబచర్ల, నల్లజర్ల మండలాల్లో 3F అక్షయ ఎరువుల కేంద్రం మరియు ఆయిల్ ఫామ్ నర్సరీని, పామాయిల్ తోటలను కలెక్టర్ పరిశీలించి అక్కడ రైతులతో ముఖాముఖి సంభాషించారు. స్వయంగా వ్యవసాయ శాస్త్రవేత్త అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పామాయిల్ తోటలను జిల్లాలో విస్తరించే అవకాశం, క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ నర్సరీ, ఎరువుల కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న ఆయిల్ ఫామ్ తోటల యాజమాన్య విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. రైతులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 40% వాటా ద్వారా ఆయిల్ ఫామ్ తోటల పెంపకం కోసం అవసరమైన ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందని, రాబోయే కాలంలో మరింత ప్రోత్సాహం అందజేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున చర్యలు తీసుకుంటామని తెలిపారు. Recently allotted 90% is here. And slowly these people are also moving towards fastest developing district now is Nellore and Nellore. Last year we got a plantation under Mr. Kakani. He was so interested in this. So he has gone. We had a flag also. We are running a flag, but unfortunately in the బికాజ్ ఆయిల్ దాని నుంచి రావాలంటే దాని డ్రైయింగ్ సర్టన్ డ్రైయింగ్ టెంపరేచర్ డ్రై చేసి దాన్ని ఎక్స్పెల్ చేస్తాం. దాన్ని ఆయిల్ తీసుకొని వచ్చిన కేక్ ఆయిల్ ఏమో ఆయిల్ కెనాల్ ఆయిల్ అదేమో క్రూడ్ ఫామ్. రిఫైన్ చేసి వేసుకొని వాళ్ళు
సికిల్ సెల్ ఎనీమియా అంటువ్యాధి కాదని జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఉన్నత పాఠశాల నందు వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి గాలి, నీరు, చర్మము గాని ఆహారపు అలవాట్ల వల్ల గాని సంభవించదని, ఈ వ్యాధి జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి అంటువ్యాధి కాదని, ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి గాలి, నీరు, చర్మములైన వాటి ద్వారా రాదని, ఆహారపు అలవాట్ల వల్ల సంభవించదని, జన్యుపరంగా తల్లిదండ్రుల నుండి మాత్రమే సంక్రమిస్తుందని తెలియజేశారు. జన్యుపరంగా వచ్చే వ్యాధి మాత్రమే. ఈ విషయంలో మీరు అందరూ స్పష్టంగా ఉండాలి. అంటువ్యాధి మాత్రం కాదు, జన్యుపరంగా వచ్చేది మాత్రమే. ఓకేనమ్మా? వెరీ గుడ్. ఈ వ్యాధి బారిన పడిన వారు కంగారు పడవలసిన అవసరం లేదు. గవర్నమెంటు, హెల్త్ డిపార్ట్మెంటు యుద్ధ ప్రాతిపదికన అన్ని చర్యలు చేపడతారు. ఈ వ్యాధి బారిన పడిన వారిని చూపిస్తే ప్రభుత్వం వారికి నెలకి 10,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మన జిల్లాలో మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీ మీద అవగాహన చేసుకుని తెలుసుకోండి. మా డాక్టర్లో నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా స్థానికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. స్థానికులైన ప్రజలు, చిరు వ్యాపారులు, కార్మికులు ఇలా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కంబాల చెరువు వద్ద ఉన్న చిరంజీవి పార్కును ఎన్డీఏ పక్ష నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన స్వలాభం తప్ప ప్రజల ఇబ్బందులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని ఆయన అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి పేరుతోన్న ఈ పార్కుని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మళ్లీ ఈ పార్క్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ డ్రైన్ మీద మనకి ఏంటంటే బస్ అనేది వెళ్ళొస్తుంది. సో సెంటర్ మీద కూడా ముందు వస్తున్నాము. ఇటువైపు కూడా మనకి ట్రాఫిక్ ఇక్కడ ఇలాగా అంటే ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో మనం ట్రాఫిక్ కూడా దీన్ని ఐలాండ్గా మార్చడం వల్ల ఈ ట్రాఫిక్ ఇలా వెళ్ళిపోతుంది. ఇటువైపు వచ్చే ట్రాఫిక్ ఇలా టర్న్స్ వచ్చేస్తుంది. ఇటువైపు వెళ్ళాల్సిన వాళ్ళు కట్ చేద్దాం అనుకున్నాం. లాస్ట్ టైం అది పెట్టలేదు సార్. కటింగ్ ఇది వన్ వే కింద పెట్టేసి ఇలాగే ఈ గ్యాప్ ఆ స్ట్రీట్ సార్ ఆ స్ట్రీట్ వాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఈ పార్క్ నుంచి ఇలా కట్ చేయాలి ట్రాఫిక్ అనుకున్నాం. ఇలా కర్వ్ కింద దీన్ని ఇలాగ ఇప్పుడు అట్లానే చేస్తాం. మీరు చెప్పినట్టుగానే నేర్పోతుంది. స్మూత్ ఫ్లో సార్. బ్లైండ్ పాయింట్ అయిపోయింది. అవును సార్, అందుకే ఎలా చేసి స్మూత్ ఫ్లో అయిపోయింది. ఇది ఎగ్జిస్టింగ్ లో మీడియం ఉంది సార్. ఇక్కడ మనకి అది మొత్తం అండ్ ఈ గ్యాప్ మనకి 25 మీటర్స్ ఉండడం వల్ల బస్ కూడా ఫ్రీ టర్న్ అయ్యింది. ఇయర్స్ బ్యాక్ చెప్పారు. ఇక్కడ కల్వర్ట్ అయిపోయినట్టు ఆ వీధిలో డ్రైను, చెరుకూరి దగ్గరికి ఏమో కల్వర్ట్ అది కూడా అయిపోయింది కదా. ఏరియాలో నేమ్ కూడా అది ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ఉంచండి సార్, మార్చేయకండి. ఇది చిరంజీవి పార్క్ ఉంది, అదే ఉంచారు. మనం ఉన్న చోట చెప్పండి. దీని మీద హైట్ ఉండాలి సార్. దాని మీద ఒక హైట్ ఉండాలి. బొమ్మ కాదు సార్, పెడస్ట్రియల్ హైట్. అదే పెడస్ట్రియల్ హైట్ చేసి సేమ్ పడుతుంది. పైన రూప్ కూడా పైన రూప్ కూడా తీసుకోండి. మధ్యలో మనకి క్లాసెస్ వస్తుంది. చుట్టూ ఏమో పార్క్ వస్తుంది. ఇది రోడ్ సార్, రోడ్డు పాత్వే మనకి ఎలా అయితే దండి మార్చింది సేమ్ అలాగే స్టెప్ గ్రాండియర్గా వస్తుంది.
లైటింగ్ మళ్ళీ మీరు అనుకున్నట్లు అవుతుంది కదా. ఒకసారి అది రోడ్డు ఇలా పెట్టేస్తున్నట్లే. లాస్ట్ టైం ఇక్కడ అయినప్పుడు SBI డ్రైవ్ అన్ని కడుతున్నప్పుడు మీరు వచ్చి వీళ్ళకి అంతా లాటరీ కింద ఎన్ని లాటరీలు ఫ్రూట్స్ లాటరీ వేయించి నెంబరింగ్ వేయించాం. గుర్తుందా? వాళ్ళకి కాకుండా ఎంతమంది వచ్చారు? ఒక్కసారి ఇది వర్క్ నడిచిన తర్వాత అప్పుడు మరలా వచ్చి ఫిజికల్గా ఇప్పుడు మనం కాదు ముందు వర్క్ అవలేవచ్చు. అయిన తర్వాత చూద్దాం అప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్లు వచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా అలా చేద్దామని స్టార్ట్ చేసిన. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్లో ఇండియా కూటమి నేతగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ PCC సభ్యుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరభద్రపురంలో ఉన్న గాంధీ కస్తూరిబా స్త్రీల సేవా ఆశ్రమంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ప్రజల హక్కులు పరిరక్షించబడాలంటే రాహుల్ గాంధీ ప్రధానిగా కావాలని ఆకాంక్షించారు. ఆయన సమర్థ నాయకత్వంలో దేశం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. 2 సార్లు 1000 కిలోమీటర్లు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించి అన్ని వర్గాల ప్రజల సమస్యలతో పాటు దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రాహుల్ తెలుసుకున్నారన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జిందాబాద్ 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 రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. చేతికిచ్చేయండి అవి చూడండి ఇలాగే సార్ మురళి గారు ఎలా చూడండి. అమ్మ ఎలా చూడమ్మా ఇచ్చండి ఇచ్చండి అలాగే పట్టుకోండి అలాగే ఓకే ఎలా చూడండి. సార్ మురళి గారు రావాలి ఎదరికి. ఇలా ఎలా చూడండి ఒకసారి అందరూ. ఓకే ఓకే ఎలా చూడండి పట్టుకోండి అలాగే రైట్ రైట్ రండి ఇలాగే ఎలాండి ఎలాండి ఒకసారి రండి ఒకసారి ఒక నిమిషం ఉండండి అలాగా. ఓకే అండి ఓకే ఒకసారి ఎలా చూడమ్మా. ఓకే రైట్ రాహుల్ గాంధీ గారు కనిపిస్తున్నారండి. Happy birthday to Rahul ji. Happy birthday to Rahul ji. కనపడి ఆయన చింతడు గారు ఎలా చూడండి సార్. నేనే కట్టేసాను ఇలాగా 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 ఇలాగ పెట్ట ఇలాగా
చేతికి ఇచ్చాను. అది పెట్టండి లేడీస్. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఏఐసిసి అధ్యక్షులు, అలాగే ఇవాళ ప్రతిపక్ష నాయకులుగా ఉండబోయేటటువంటి మా పార్టీకి దిశానిర్దేశం చేసేటటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క 54వ జన్మదినం. ఈ సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కస్తూర్బా మహిళా వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారిని వారి నాయకత్వం బహువిధాల ముందుకు వెళ్ళాలని, అలాగే ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం ఆరోగ్యంగా ఉండి మా పార్టీని ముందుకు నడిపిస్తే రాబో రోజుల్లో ఈ దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కుల రక్షణ కొరకు ఆయన ఈ దేశంలో మరలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆయన ప్రధాని కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ కస్తూర్బా మహిళా ఆశ్రమంలో వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలకు చీరలు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను దేశ ప్రజలను వేడుకుంటున్నాను, అందరూ ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ కష్టజీవి, సుదీర్ఘమైనటువంటి భారత్ జోడో యాత్రలు 2 చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులను, యువత యొక్క ఇబ్బందులను, ప్రజల యొక్క ఇబ్బందులను ఆయన కల్లారా చూడటం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధాని అయితే దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, అన్ని వర్గాలు కూడా ప్రజాస్వామ్య హక్కులను అనుభవించగలుగుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఈ దిశగా ఆలోచన చేయాలని మరొక్కసారి విన్నవించుకుంటూ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, లాంగ్ లివ్ రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రామచంద్రపురం ఉప విద్యాశాఖ అధికారి శ్రీ పాదలక్ష్మి నరసింహ హితవు పలికారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర ఉన్నత పాఠశాలను డివైఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల దస్త్రాలను, తరగతి గదులు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నేను బడికి పోతా కార్యక్రమం అమలు తీరును, పాఠశాలలో విద్యార్థుల చేరికలపై ఆరా తీసి ఉపాధ్యాయ సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టీచింగ్ కిట్ కలిగి ఉండాలన్నారు. పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు డివైఈఓ దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు నూకపెయ్యి వెంకటరావు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ కట్టుకోవాలి.
గ్రాడ్యుయేషన్ చేయండి 6 years. మీకు 14+6 వచ్చినప్పటికి 20 సంవత్సరాలు అయింది. భగవంతుడు మనం భూమి మీద పంపించిన ఆయుర్దాయం 100 సంవత్సరాలు. గుర్తుంచుకోండి, 20 సంవత్సరాలు బాగా కష్టపడి చదివితే ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పిల్లలు కూడా ఈరోజు హైటెక్ సిటీ అని పేరు ఉన్నారా హైదరాబాద్లో? హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి మల్టీనేషనల్ ఎంఎల్సీలు కార్పొరేట్స్, ఇది మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ చాలా, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, తర్వాత దాని పేరేంటి, చాలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇలాంటి ఎన్నో రకాల డిగ్రీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజే 3 లక్షల రూపాయలు నెలకు సంపాదించే ప్యాకేజీలో ఉన్నారు. ఇమాజిన్ 3 lakhs per month, దట్ మల్టిపుల్స్ టు 12 months, 3/12. నమస్కారం అండి, నా పేరు ఎస్ఎల్ నరసింహపణి. నేను రామచంద్రాపురం డిప్యూటీ డిఓగా పనిచేస్తున్నాను. ఈ రామచంద్రాపురం డివిజన్లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళకి కూడా నేను పర్యవేక్షణ అధికారిగా ఉన్నాను. ఆ క్రమంలోనే నేను ఈ రోజుని మాచర జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల వాతావరణం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, విద్యార్థుల యొక్క విషయం అయితేనే అన్ని రకాలుగా కూడా చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణం నేను ఇక్కడ చూశాను. ప్రస్తుతం ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. మరి మనకి ఏదైతే విద్యా వారోత్సవాలు అని చెప్పి నిర్దేశించబడ్డాయో జూలై 12 దాకా ఈ స్కెడ్యూల్ ఉంది. అందులోనే భాగంగానే విద్యా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ స్కూల్ని కూడా విజిట్ చేయడం, ఎంఆర్సీని విజిట్ చేయడం అనేది జరిగింది. మరి విద్యార్థులని మన ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మెరుగైనటువంటి వసతులు ఉన్నటువంటి నేపథ్యంలో చక్కటి ఉపాధ్యాయ బృందం ఉన్నారు. అలాగే ఐఎఫ్ ప్యానల్స్ ఉన్నాయి. మరి ట్యాబ్స్ ఇచ్చాం పిల్లలకి, స్టూడెంట్స్ కిట్స్ ఇచ్చాం, అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ అందరికీ మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ అనే కాదు, మామూలుగా ఇక్కడ హై స్కూల్ ప్లస్ కూడా ఉంది, జూనియర్ కాలేజీ. అందుకని విద్యార్థులందరినీ కూడా ఈ చక్కటి విద్యాలయానికి పిల్లలందరినీ కూడా పంపించి వారి యొక్క భవిష్యత్తుని భరోసాగా డీల్ చేసేందుకు మా బృందం అంతా కష్టపడి పనిచేసే సభ్యులంతా ఉన్నారు. అందుచేత మనం దయచేసి మరి విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ పాఠశాలకి వాళ్ళ యొక్క పిల్లలను చేర్చవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా ఇసుక త్రవ్వకాలు రవాణా జరిపితే ఉక్కుపాదం మోపుతామని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం కీలకమైన ఇసుక విషయంలో ఒక నిర్దిష్టమైన విధానాన్ని ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ ప్రభుత్వ విధానం అమలులోకి వచ్చేంత వరకు ఏ విధమైన ఇసుక త్రవ్వకాలు రవాణా జరగకూడదని ఎమ్మెల్యే బత్తుల తహసీల్దార్లకు, రెవెన్యూ ముఖ్య అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజనగరంలో ఏ శాసనసభ్యుడు అధికారంలో ఉన్నా ఇసుక మకిలి అంటుకోవడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఇసుక, మట్టి త్రవ్వకాలు అడ్డగోలుగా సాగించే వారిపై అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో రాజనగరం, కోరుకొండ, సీతానగరం మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. స్థానిక 24వ డివిజన్ ఇన్ఛార్జ్ అధికారి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో సచివాలయం 54-55లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటం మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం సింగ్, 30వ వార్డు ప్రెసిడెంట్ ఎరకకొండ బాబు, వార్డు సీనియర్ నాయకులు బెజబాడ వెంకటస్వామి, రాయపాటి శ్యామలాదేవి, పిల్లి శ్యామ్, కర్రి సూర్యనాయుడు, వార్డు సెక్రటరీ కర్రి గాయత్రి, జనసేన నాయకులు మంచల సునీల్, పాలిక సతీష్, సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా
దాన్ని 5 సంవత్సరాలు మరింత ముందుకు బాగా ముందుకు ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆలోచనని అనుగుణంగా చేసుకొని మీ మంత్రి కార్యక్రమం చేయించారు. ఓకే చేసిన పెద్దలకి ఇప్పుడు మీకు అందరికీ నమస్కారాలండి. మరి ఈరోజు మీ సచివాలయాన్ని పార్టీ వచ్చిన తర్వాత మరి వార్డు ప్రజలు వచ్చి సందర్శన జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి ఫోటోస్, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోస్ ఆవిష్కరించడానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా మిమ్మల్ని అందరినీ గౌరవప్రదంగా కలవడానికి వచ్చారండి. మరి గతంలో మీరు అందరూ చాలా మంచి సేవలు అందించారు 24 వారికి. ఇక ముందు కూడా ఇంకా బాగా అప్పుడు కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ పరిస్థితి మనకు అక్కర్లేదు. ఇంకా మనం మంచి ఓవర్తో మంచి పనులతో పలానా వారింటి ఏ క్లాస్ అమ్మాయి మీరు మంచిగా సంపాదించేస్తున్నారు మాకు తెలుసు. ఇంకా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని అది కూడా పార్టీ పట్టేటో వ్యక్తిగతంగా ఎవరన్నా అన్నా వాళ్ళు ఇద్దరు కాశీ గారు ఉన్నారు, ఎంత కొనబాబు గారు ఉన్నారు, సింగ్ గారు ఉన్నారు, శ్రామ్ గారు ఉన్నారు, మన శ్రీ ప్రకాష్ గారు ఉన్నారు, ఏమో గాయత్రి గారు ఉన్నారు, మేమందరూ ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది అవకాశం కలిగితే కనుక ఇబ్బంది చెప్పండి, వాటి ఇబ్బందులు చెప్పండి. ఏమో మంచిగా పనిచేస్తుంది, అందరూ నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఏంటంటే పథకాలు జనాలు చూపించారు. కానీ ఏంటంటే అందులో దాని నాయకులు చాలా మంది ప్రయారిటీ చేశారు. నా ఒపీనియన్ ఏంటంటే 24 వాటి నాయకులు ఉన్నారు. కానీ ఏంటంటే పథకాలు ఏంటంటే ఓన్లీ వాలంటీర్స్ వెళ్ళిపోవడానికి జరిగింది. ఈసారి ఏం చేస్తామంటే 22 మంది మనకు వాలంటీర్స్ ఉన్నారు. ఏ విభాగానికి ఉన్నారు ప్రతిదానికి కూడా ఆ ఏరియాకి నాయకులు ఉన్నారు. జనసేనకి ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ముస్లిం పార్టీ కూడా మనకు నాయకులు ఉన్నారు. కాబట్టి కోటం సంబంధం కాబట్టి ఆ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మధ్య దగ్గర మీరు ఏ ప్రయాణం కూడా వాళ్ళు ఒక పెన్షన్ పరంగా, వాళ్ళ రేషన్ కార్డు పరంగా, ఒక బ్యాంకింగ్ కార్డు వాళ్ళు తీసుకురావాలంటే కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్ అమ్మతో ఇవ్వాలి సార్. ఇప్పుడు లాస్ట్ టైం మాత్రం అలా చేయలేదు. అంటే వాళ్ళకి చూడగానే ఏమైనా కూడా ప్రతి మీకు చెప్పడం మీకు బాగా సౌండ్ తప్ప అక్కడ నాయకులుగా ఈ సంవత్సరానికి కష్టపడి నాకు జరగడం మోసపడి ప్రయారిటీ లేదు. ప్రయారిటీ లేదు అలా చెప్పకుండా అంటే మీరు చేయడం వల్ల మాకు ప్రయారిటీ లేదు సార్. ఒకప్పుడంటే బ్యాంకులు నేను ఇచ్చేవాడు 4 నెలల బ్యాంకులు స్కూల్లో కూర్చొని అక్కడ 1 రోజైనా 5 రోజైనా కూర్చొని బ్యాంకులు ఇచ్చేవాడు. అలాగే ఇప్పుడు వాయిద్యం తీసుకున్న వారంటీకి స్థానికులకి ఈ వాటర్కి అనుబంధం పడింది. ఇంకా ప్రయారిటీ నాయకులు పోయింది. కాబట్టి ఆ 5 సంవత్సరాలు కూడా కంపల్సరిగా మా నాయకులు కంపల్సరీ ఇంప్రూవ్ ఉంటాం. పక్కన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పామ్ ఆయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని సూచన. వ్యాధి నివారణకు ఏఎన్ఎంఏలు అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో నగరాన్ని సుందరీకరిస్తాం. చిరంజీవి పార్క్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.